నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని స్కీంలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంక్ నోడల్ అధికారి దయాకర్ తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆధ్వర్యంలో దుబ్బాకలో ఉచిత హెల్త్ క్యాంపు, గ్యాస్ కనెక్షన్లు, బ్యాంకు రుణాలతో పాటు 19 శాఖలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని దయాకర్ సూచించారు. బ్యాంకు లావాదేవీలపై ఎటువంటి సమస్యలు, సందేహాలు ఉంటే నేరుగా బ్యాంకులకు వెళ్లి తెలుసుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని సూచించారు. ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా రోగులకు కావలసిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. మన భారతదేశాన్ని 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము. వలసవాద జాడలను లేకుండా చేస్తాము. మన వారసత్వాన్ని పండగలాగా జరుపుకుంటాము. ఏకతత్వాన్ని బలపరుస్తాము మరియు మన దేశాన్ని కాపాడేవారిని గౌరవిస్తాము. ఇక్కడ మనం ఇవాళ మార్నింగ్ ఇక్కడ అసెంబ్లీ కావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి గారు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నవంబర్ 15 తారీఖు నాడు మొదలైంది. రేపటితో ముగియబోతుంది. ఇవాళ మన దుబ్బాక పట్టణంలో స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రజల కోసం పెట్టిన స్కీమ్స్ అన్నిటి ఉద్దేశం దాని గురించి చెప్పడానికి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అండ్ మా బ్యాంక్ పరంగా చెప్పాలంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి. లోన్ విషయం మాట్లాడాలనుకుంటే మనకు ముద్దా లోన్ కావచ్చు, కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, కానీ పిఎంఈజీపీ కానీ ఇలా చాలామంది లబ్ధి పొందారు. అండ్ ఇన్సూరెన్స్ పరంగా చెప్పాలనుకుంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి కానీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ, ఇంకా అటల్ పెన్షన్ యోజన, ఇలాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు చాలామంది చేసుకున్నారు. ఇంకా చాలామంది చేసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సాచ్యురేషన్ పాయింట్ రీచ్ అవ్వడం ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఎవరైతే 2 రోజులు చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి. అండ్ ఇక్కడ మా సంబంధించి మా బ్యాంక్ కూడా వస్తున్నారు ఇక్కడికి. ఎవరన్నా మా బ్యాంక్ ఖాతాదారులు ఉంటే వాళ్ళు వచ్చి 2 రోజులు వేసుకోవచ్చు.